హాస్పిటల్ బిల్ భారం కాకూడదని, మిమ్మల్ని కాపాడుకోవాలని మీ గురించి ఆలోచించి మేడం గారు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మేడం మీద మీకు ఏ ఒపీనియన్ ఉందో నాకు తెలియదు కానీ మీ మీద మాత్రం మేడంకి చాలా కేరింగ్ ఉంది సార్. నాకేమైనా పర్వాలేదు, నా హస్బెండ్ బాగుండాలి అని మేడం తనకి అవసరం లేదని మీ పేరు మీద మాత్రమే ప్రత్యేకంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు సార్. తీసుకోండి. ఫస్ట్ ప్రీమియం మేడం పే చేశారు. నిజంగానే నేను మీ ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చకూడదు, కానీ ఒకటి మాత్రం నిజం సార్, మేడం మీకు భార్యగా దొరకడం మీ అదృష్టం సార్. ఇన్సూరెన్స్ విషయాల్లో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి, ఇందులో నా నెంబర్ ఉంటుంది. వాటర్ తీసుకుంటారా? మీరిస్తే షేక్ హ్యాండ్ తీసుకుంటాను సార్. వెళ్ళొస్తాను. ఒక పాలసీ అమ్మడానికి కూడా ఇన్ని కష్టాలు పడున్నానేమో. వెంటనే రోహిణి మేడంకి ఫోన్ చేయాలి. హలో సురేష్ గారు, చెప్పండి. నేను చెప్పినట్టే చెప్పారా? నా గెస్ కరెక్ట్ అయితే సాయంత్రం మీ దగ్గరకొచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే మేడం. ఈ దెబ్బతో మనోజ్ మనసు మార్చుకుంటాడు. ఇదిగోక, టైం చెప్పావంటే ఆ టైంకి ఖచ్చితంగా వచ్చి పూలిస్తావు మీనా. మాటిచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి కదక్కా. అది నీకు మాత్రమే సాధ్యం. సరే, వస్తానక్కా. సరే అమ్మా. హే మీనా! హాయ్ మీనా. హే మీనా, మీనా ఆగు మీనా. ఏమైంది? నన్ను దొంగను చూసినట్టు చూసి పారిపోతున్నావు. నీలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిదని. అయ్యో రామా, నేనేం చేశాను? మనిద్దరి మధ్య పాత కక్షలేమీ లేవు, కొత్త అప్పులు కూడా లేవు. ఇంకేంటి? నీకు రోహిణికి మధ్య గొప్ప స్నేహం ఉందిగా. తనతో స్నేహం చేయడం తప్ప? తను తప్పు చేస్తుందని తెలిసి కూడా ఏమీ తెలియనట్టుండడం తప్పు కాదా? తప్పే, కానీ ఎన్నిసార్లు అడిగాను రోహిణి గురించి? ఎప్పుడైనా నిజం చెప్పావా? తను నన్ను నమ్మి నాతో నిజం చెప్పినప్పుడు తనకి తెలియకుండా నేను ఇంకొకరికి చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే చెప్పలేదు. తను చేసిందేమైనా కరెక్టా? తప్పే. ఒక కుటుంబాన్ని మోసం చేసింది. ఖచ్చితంగా చాలా పెద్ద తప్పే. నాకు నిజం చెప్పలేకపోయావు. నువ్వు చేస్తుంది తప్పు అని తనకి చెప్పలేకపోయావా? ఇన్నిసార్లు చెప్పాను మీనా, కాని తను మంచి ఫ్యామిలీ కోసం చేస్తున్నాను, మనోజ్ ప్రేమ కోసం చేస్తున్నాను నిజాలు చెప్పి అంత మంచి భర్తని ఫ్యామిలీని వదులుకోలేనని తిరిగి ఎమోషనల్గా నన్ను కన్విన్స్ చేసింది. దాని మాటలు వింటున్నంతసేపు అది పాపమే అయినా పోన్లే పాపమని సరిపెట్టుకునేదాన్ని. అందుకే నీ దగ్గర దాని గురించి ఓపెన్గా చెప్పలేకపోయాను. నిజంగా తనకి అంత మంచి ఉద్దేశం ఉంటే ఏదో ఒక టైంలో మనోజ్తో అయినా చెప్పుకొని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చిందో. పోయి పోయి తాను తీసుకున్న గోతుల్లో తానే పడిపోయిందిగా. తన వల్లిప్పుడు ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా లేరు. సారీ మీనా. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? సర్లే వదిలే, ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు. మీనా మీనా, ఏంటి? నిన్నాపింది నా గురించి మాట్లాడ్డానికి. నువ్వు రోహిణి గురించి మాట్లాడి వెళ్ళిపోతున్నావు. ఏం మాట్లాడాలి? నువ్విలా కోపంగా చూడకు, నవ్వు ప్లీజ్. నాకు పనుంది. అది చేసిన నేరానికి నన్ను శిక్షించడం న్యాయమా అధ్యక్షా? అమ్మయ్యా, నవ్వేశావు. సరే చెప్పు, ఏంటి విషయం? నువ్విలా నవ్వుతూ ఉంటే చాలా క్యూట్గా ఉంటావు మీనా. ఇది చెప్పడానికే ఆపావా? థ్యాంక్స్, వెళ్ళొస్తాను. అంటే అది వదులు, నాకుందే 4 చీరలు. విషయం చెప్పు. మురళి గురించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అంతలా ఏం జరిగిందేంటి? అంటే మొన్న
అలా చేయడం తప్పే కదా. తనకి ఏమైందో అని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈ టెన్షన్ చూటానికే తన ఆ డ్రామా ఆడుంటాడు. తను చెప్పగానే నువ్వు వెంటనే వెళ్ళిపోయావు కదా, అప్పుడే తనకి తన ప్రేమ మీద నమ్మకం వచ్చేసుంటుంది. అంతే అంటావా? అంతే. నీకైతే అతని మీద మంచి అభిప్రాయమే ఉంది కదా. చాలా మంచోడు. పాపం నేనే ఇంకా నా చుట్టూ తిప్పించుకుంటున్నాను. ఇంకా అలా చేయకు. నీ ప్రేమని కూడా తనతో చెప్పేసే. ఆ రోజు కోసం తను ఎంతలా ఎదురు చూస్తున్నాడో నాకు అర్థం అవుతోంది. చెప్పేద్దాం, కన్ఫర్మ్ గా చెప్పేద్దాం. నాకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సరే. ఆ బాలుగాడు 4 మంచి మాటలు చెప్పగానే శివగాడు బుద్ధిమంతుల్లా మారిపోయి నా దగ్గర పని మానేశాడు. వస్తాడుగా, ఈసారి ఎలా పోతాడో చెప్తా. వదులు ఏయ్, వదలరా, వదులు. ఏయ్, వదులు. హాయ్ శివ, ఎన్నాళ్ళ నిన్ను చూసి. నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయాను కదా, ఎందుకు పంపించాను ఈ మనుషుల్ని? మనది అవినాభావ సంబంధం శివ. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు గుణ. గీడి కూడా చాలా ఎక్కువ చేశాడు. నేను జస్ట్ గుణ రమ్మన్నాడని చెప్పమన్నానే. వీడు బలవంతంగా లాక్కొచ్చాడా? ఎందుకురా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశావు? శివ మనోడని తెలుసు కదా. బెదిరిస్తున్నావా? తమ్ముణ్ణెవరైనా బెదిరిస్తారా? బుజ్జగిస్తున్నాను తమ్ముడు. చెది. ఇలాంటివేమన్నా ఉంటే ఇంకెవరి దగ్గరైనా చూసుకో, నా దగ్గర కాదు. నేను వెళ్తున్నాను, నాకు ఎగ్జామ్ ఉంది. ఇక్కడికి రావడమే నీ చేతిలో ఉంది. ఎక్కడికి పంపాలన్నది నా చేతిలో ఉంది. నీకివన్నీ తెలుసు కదా. భయపడకు, నేనేం చేయను. మా బావకు తెలిస్తే నిన్నేం చేస్తాడని ఆలోచిస్తున్నాను. మీ బావ దేవుడు మరి. నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి పాలిపోతాడు మరి. ఏమైనా జరగొచ్చు, నన్ను వెళ్ళనివ్వు. నేను ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ 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 రాస్తే ఏమొస్తుంది? మంచి జాబ్ వస్తుంది. నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను. బాధ్యత గల కొడుకులా బాగానే మాట్లాడుతున్నావు. నీలో నాకు నచ్చింది ఆ బాధ్యతే శివ. అర్థం కాలేదా? నువ్వు నా ఆఫీసులో లెక్కలు చూసినంత బాగా ఇంకెవరూ చూడలేకపోతున్నారు. ఇప్పుడు లెక్కల్లో అన్ని బొక్కలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నీ అవసరం నాకు చాలా ఉంది. చచ్చినా నేను ఇక్కడ పనిచేయను. చూడు శివ, నువ్వు కష్టపడి చదివి కాంపిటీషన్లో పరీక్ష రాసి జాబ్ తెచ్చుకొని సంపాదించే శాలరీ కంటే ఎక్కువ శాలరీ నేనిస్తాను. కాదనకు. జనాల దగ్గర బలవంతంగా వసూలు చేసిన వడ్డీ డబ్బులతో ఇచ్చే శాలరీ నాకేం అక్కర్లేదు. కానీ నువ్వు నాకు కావాలి. నీ సర్వీస్ కావాలి. వదలమని చెప్తున్నాను కదా. వదలని చెప్తున్నాను కదా, ఒప్పుకొని తీరాల్సిందే. తక్క. ఏయ్, ఎక్కడికి వెళ్తావు శివ? సార్, మీరు చెప్పిన లొకేషన్ వచ్చింది సార్. బాటిల్ కూడా అయిపోవచ్చింది, 2 నిమిషాలు ఆగు. ఏయ్, ఆపండి. ఏయ్, దిగండి. ఏయ్, దిగండి. లాస్ట్ సిప్పు తాగనే. ఏయ్, ఏంట్రా లాస్ట్ సిప్పు? దిగండి. ఏయ్, దిగండి. ఇడి. ఇది కార్ అనుకున్నారా, బార్ అనుకున్నారా? ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు. బంగారం లాంటి నా కారులో బీరు తాగడానికి ఎంత ధైర్యం రా మీకు? మళ్ళీ ఎక్కేస్తున్నావు? రే, చంపేస్తాను ఎక్కువ మాట్లాడారంటే. ఈ కారు విలువ తెలుసా మీకు? మార్కెట్ వాల్యూ 10 లక్షలు ఉంటుందేమోరా. నా కారు మీద జోకులేస్తారా? రే, ఇది నాకు తిండి పెడుతున్న కార్రా. నా సంసారాన్ని నడిపిస్తున్న కార్రా. నా భార్య నాకు బహుమతిగా కొనిచ్చిన కార్రా. పనికి సన్నాసులారా. ఇది ఎవరేరియా తెలుసా? ఎవరేరియా? నీ బాబుగాడి ఏరియానా? ఫైనాన్షియల్ గుణ అన్న ఏరియా.
ఏమన్నా గుణన్న ఏరియా అన్నా ఇది గుణా సార్ ఏరియానా? ఈ ఆఫీస్ గుణ అన్నదే. ఏంటి ఇది గుణా సార్ ఆఫీసా? మరి ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదన్నా. అనవసరంగా బాటిల్ పగలగొట్టానన్నా. అన్నా నాన్న, గుణా సార్ని ఒక్కసారి పరిచయం చేయరా అన్నా, ప్లీజ్ అన్నా. తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే పో. అన్నా నాన్న, ఒకే ఒక్కసారన్నా, అలా దర్శించుకొని ఇలా వెళ్ళిపోతాను. అన్నంటే చాలా అభిమానం అనుకుంటా. అన్నా పిచ్చన్నా, గుణా సార్ పేరు వినడమే గాని ఎప్పుడూ చూడలేదు. అందుకే చూడాలని ఆశగా ఉందన్నా. సరేరా, వచ్చి సెల్ఫీ తీసుకుని పో. అలాగే అన్నా, మీరెలా చెప్తే అలా. లోపలికి వెళ్ళాక మీకే తెలుస్తుందిగా. సరేరా. సరే. డోంట్ వరీ, అన్నా నేను మళ్ళీ చేస్తాను. అన్నా ఇదిగో అన్న వడ్డీ డబ్బులు. అన్నా ఒకడు వడ్డీ ఇవ్వకపోతే మెళ్ళ ఉన్న చైన్ తీసుకొచ్చానన్నా. వెరీ గుడ్ రా, నాకు మీలాంటి అసిస్టెంట్సే కావాలి. అన్నా నిన్ను కలవడానికి నీ అభిమానం వచ్చాడన్నా. నాకు అభిమాన ఎవర్రా? ఇదిగో అన్నా. హలో గుణా సార్, నమస్తే. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నీకు ముందే తెలుసా అన్నా? ఆ చాలా బాగా తెలుసురా. తెలుసురా, చాలా బాగా తెలుసు. ఎరా, కారులో తాగొద్దురా అని చెప్తే ఈ ఏరియా ఎవరిదో తెలుసారా అని నాకే దమ్కిద్దాం అనుకుంటారా? ఏయ్, ఎరా, ఈ గుణాగాడి పేరు చెప్పుకొని విర్ర బిగుతున్నారా? ఆ గుణాగాడి ముందే మిమ్మల్ని తంతనాను. ఏం చేస్తాడురా? ఏం చేస్తారు? ఏయ్ పాలు, పాలు. ఆగాగు, ఆగు, ఆగు. ఇద్దరికి ఇక్కడ మర్యాద చేస్తున్నాను కదా, మూడో వాడంటే ఎలా? నాకుంది 2 చేతులే కదా. ఆగు, వస్తాను. ఏయ్, ఏరా, వస్తా. ఏరా, కూడా. రా 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 రా. ఏయ్. ఏయ్. ఇప్పుడే 2 బాటిల్ పగలగొట్టాను. ఇంకో బాటిల్ అవసరమా? ఆగు. ఏయ్, నువ్వు రారా. అసలు ఏమనుకుంటున్నారా మీరు? అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? నీ పేరు చెప్తే అందరూ భయపడిపోవాలా? నువ్వేమన్నా ఏరియా రుస్తుంబా? తోలొలిచి డోలు కడతా. బావా రే, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ వీడి దగ్గర పనిలో చేరావా? నిన్ను. బావా నేను రాలేదు బావా, వీడే మనిషిని పెట్టి నన్ను లాక్కొచ్చాడు. ఎందుకు? వీళ్ళ ఫైనాన్స్ లెక్కలు చూడాలంట. నేను చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలని చెప్పినా వినట్లేదు బావా. వీడి లెక్కలు నేను సరిచేస్తాను. రేయ్, వీడు చిన్నపిల్లాడు. అప్పుడేదో కుర్రతనంలో వెర్రితనంతో నీ దగ్గర పనిచేశాడు. ఇప్పుడు బాధ్యతగా నడుచుకుంటున్నాడు. అమ్మని అక్కని బాగా చూసుకోవాలనుకుంటున్నాడు. మళ్ళీ వీడిని దారి మళ్లించుకో. నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావో చూస్తానంటున్నాడు బావా. వీడేమన్నా మీ కాలేజ్ ప్రిన్సిపలా పరీక్ష రాయకుండా అడ్డుకోవడానికి? ఏంట్రా, చిల్లర కోసం వడ్డీ కోసం అడ్డదారులు తొక్కే నీకేంతుంటే నిజాయితీగా బతికే నాకెంత ఉండాలి? పిచ్చి పిచ్చి వేషాలేస్తే పుచ్చి లేచిపోద్ది. పదరా. రే శివ, మీ బావ వచ్చాడని ధైర్యం వచ్చిందేమో. ఇప్పుడు చెప్తున్నా, నిన్ను ఎగ్జామ్ రాయనివ్వను. చూస్తూ ఉండు. రేయ్, ప్రాణం గై యుద్ధం శివం నీలానికి సంకెల శివం శివం. ఇక్కడ గుచ్చితే ఇది లోపలికి పోయి 2 గుడ్లు బయటికి వస్తాయి. వార్నింగ్లు ఇవ్వడం నాకు కూడా తెలుసు. ఇంకోసారి మా శివ వైపు కన్నెత్తి చూస్తే రేయ్, ఏం చెప్పావు? వీడిని పరీక్ష రాయనివ్వనన్నావు కదా. రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఏ క్లాస్ ఆఫీసర్ అవుతాడు చూస్తూ ఉండు. చేతనైతే వచ్చి ఆపి చూడు. నువ్వు రారా బామ్మర్.
ఎవరు? నేనే. ఏంటి? మీరు మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఏ క్లాస్ ఆఫీసర్ అవుతాడు చూస్తూ ఉండు. చేతనైతే వచ్చి ఆపి చూడు. నువ్వు రారా బామ్మర్ది. ఎవరు? నేనే. ఏంటి? మీరు మళ్ళీ చెంపదెబ్బ కొడతారని ఇటు తిరిగాను. హ్మ్. నాకింక వేరే పని లేదనుకుంటున్నారా? మీరెప్పుడు కొడతారో తెలియదు కదా. సరే కొట్టను. ఇటు తిరగండి. లోపలికి రావచ్చా? సరే రావచ్చు. అదేంటి? ఇదేంటో చెప్పే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటది? నేను అబద్ధం చెప్పానని కోపం వచ్చిందా, లేదంటే నా మీద ప్రేమ లేక కోపం వచ్చిందా? ముందు చేతిలో ఉన్న బాక్స్ ఏంటో చెప్పండి. కేకే కదా? అవును. ఇంతకు ముందులాగే ఈసారి కూడా టేస్ట్ చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలా? ఈరోజు ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజండి. ఎవరా గొప్ప వ్యక్తి? నేనే. హ, మీ బర్త్డేనా? అవునండి. మీతో కలిసి కేక్ కట్ చేయాలని వచ్చాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 1 సెకండ్. థ్యాంక్స్ అండి. మనం కలిసి కేక్ కట్ చేద్దామా? ముందు చెయ్యి వదిలితే కట్ చేద్దాం. ఆ, ఇదేంటి? మళ్ళీ చెంపదెబ్బ కొడతారా? బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని రాయించాలి. మీరు నా ప్రపోజల్ ఓకే చేస్తే లవ్ టుడే అవుతుంది కదా. నా బర్త్డే హ్యాపీగా మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుంది. నా లవ్ని యాక్సెప్ట్ చేయండి. ఐ లవ్ యూ. ఏంటండి అలాగే చూస్తున్నారు? మీరు కేక్ మీద మీ మనసులో మాట చెప్పారు, కానీ నేనెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ ఎలా చెప్పాలో తెలియడం లేదా? అంటే నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టేనా? నట్టే అనిపిస్తోంది, కానట్టే అనిపిస్తోంది. ప్రేమ అయినట్టే అనిపిస్తుంది, ఏంటేంటో అయినట్టు అనిపిస్తుంది. హ? ఏంటండి, నా లవ్ని నాతో పాటు తీసుకెళ్ళిపోమంటారా? కాదు, నా ప్రేమని మీకు రిటర్న్ గిఫ్ట్లా ఇస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడే మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుందండి. సంతోషంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకసారి ఇది పట్టుకోండి.
అన్ఎక్స్పెక్టెడ్గా మీరెప్పుడైనా అనారోగ్య పాలైతే హాస్పిటల్ బిల్ భారం కాకూడదని మిమ్మల్ని కాపాడుకోవాలని మీ గురించి ఆలోచించి మేడం గారు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. నాకేమైనా పర్వాలేదు, నా హస్బెండ్ బాగుండాలి అని మేడం తనకి అవసరం లేదని మీ పేరు మీద మాత్రమే ప్రత్యేకంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు సార్. ఇక్కడ మనోజ్ గారంటే మలేషియా వెళ్ళాడు. ఆ ఆ, ఏం కావాలి? మనోజ్ గారు కావాలి. ఎందుకు కావాలి? నువ్వు మగాడివి, దాన్ని బయటికి పొమ్మని చెప్పాలి. దానికంటే ఒక అడుగు ఎత్తులోనే ఉండాలి. నా ఫ్రెండ్ ఫంక్షన్ కి మేకప్ చేయడానికి బ్యూటిషియన్ కావాలండి. నీకు వీలవుతుందా? ఉన్న పార్లర్ షాప్ పోయింది, పార్లర్లో ఓనర్ గిరి పోయింది. అన్ని పుణ్యాలు నువ్వే కట్టుకుంటున్నావు కదా బాలు, మాకింక పనే ఉంటుందిలే. చేయాల్సినవన్నీ చేసేసి తీరిగ్గా కూర్చొని మీ మీద నా మీద